ఇప్పుడు జీకే క్వశ్చన్స్ మీకు 1 to 10 వరకు దాదాపు 15 వరకు ఇచ్చినాం కదా. క్వశ్చన్ చదివి ముందు A4 సైజ్ పేపర్ని రాసుకొని నేను చెప్పిన తర్వాత కరెక్ట్ చేసుకొని అప్పుడు మీరు ఫేర్ నోట్స్లో రాసుకోండి. వరుసగా చదవండి. ఇట్ విల్ బికమ్ ఏ ప్యాసేజ్, ఇట్ విల్ బికమ్ ఏ బయోడేటా. మీ పేరు, మీ నాయన పేరు, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, అంత డీటెయిల్గా మీరు ఎక్కడ ఉంటారో మొత్తం బయోడేటా వచ్చేస్తుంది. ఇది మొత్తం అయిపోయే వరకు యూ విల్ బి ఏబుల్ టు రైట్ యువర్ ఓన్ హిస్టరీ, ఓన్ బయోడేటా, అండ్ యూ విల్ బి ఏబుల్ టు రైట్ అండ్ ఎస్సే. సొంతంగా కూడా రాయగలిగే స్థాయికి వస్తారు. కాకపోతే క్వశ్చన్స్ వేసుకోవాలి. ఇది ఒక పద్ధతి అన్నమాట. ప్రశ్న వేసుకొని జవాబు చేసి రాసు పద్ధతి ఒకటి, కొన్ని పదాలు ఇచ్చి ఉపయోగించి వాసన రాసే పద్ధతి ఒకటి, కొన్ని ఫ్రేజెస్ కొన్ని క్లాజెస్ ఇచ్చి మళ్ళా ఎస్ఏ రాసే పద్ధతి ఒకటి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు 2 రకాలుగా ఆన్సర్స్ మనం రాయడం వస్తుంది, మళ్ళీ ప్యాసేజ్ రాయడం వస్తుంది, బయోడేటా రాయడం వస్తుంది. కాబట్టి దిస్ ఐటమ్ వీ షుడ్ ప్రాక్టీస్ వెరీ టాక్ట్ఫుల్లీ. చాలా జాగ్రత్త. ఆన్సర్స్ కూడా పెడతాను నెక్స్ట్ డే, కరెక్ట్ ఆన్సర్స్ రాసుకోండి.